వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేటటువంటి ప్రజాప్రతినిధులు అందిన గాడికి దండుకోవాలని చూస్తుంటారు. అదే సందర్భంలో అధికారంలో ఎవరుంటే రాష్ట్రంలో వాళ్ళతోనే సాగాలనుకుంటారు. దానికి కారణం వీళ్ళు చేసేటటువంటి గ్రౌండ్ లెవెల్లో తినేదానికి అడ్డుపడకుండా ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం అలాంటి దాన్ని ఆ బలహీనత లేకపోతే కనుక ఆ వాళ్ళ స్వార్థాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా వివిధ చోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్తూ ఉన్నారు. అందులో తాజాగా హిందూపురం దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో నుండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వచ్చేసినట్టే, అలాగే మాచర్ల కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి వచ్చేసినట్టే. ఈ రెండు కాకుండా మరొక షాక్ ఏంటంటే రోజా మీద కేసు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. దానికి అనుగుణంగా ఎవరో ఆత్యాపాత్య అసోసియేషన్ వాళ్ళు పెట్టిన కంప్లైంట్ ఆధారంగా చర్య తీసుకోమని పోలీస్ కమిషనర్కి సిఐడి కాగితం పంపించడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైంది.